కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు కాంగ్రెస్ నాయకులు. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ అక్కసుతో చేసిన వ్యాఖ్యలేనని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి వేగంగా జరుగుతుండటాన్ని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నిన్న మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బహిరంగంగా నిరూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి లేదా అధికారులకు ముడుపులు అందుతున్నాయని ఆరోపించడం సులభమేనని, అయితే ఎవరైనా అధికారి ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలతో నిరూపించగలరా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ముడుపులు ఇచ్చిన అధికారి ఎవరో ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు తిరస్కరించిన వాస్తవాన్ని అంగీకరించకుండా ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడ నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, మరోసారి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నేను మల్లయ్య యాదవ్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆలాపన నుంచి ఆలోచనకు రండి. మీరు చేసిన పనులు పదే ఆలోచించడం వల్ల ఆ ఆలాపంలో ఇక్కడ అవినీతి జరిగిందని మీరు విమర్శిస్తున్నారు. ఇది సరికాదు. మరి అభివృద్ధి అవినీతి రెండింటి మీద మీరు మాట్లాడారు. ఉత్తమ్ పద్మావతి గారు 2014 శాసనసభ్యులు అయినట్టు ఈనాటి వరకు, మరియు 1994 నుంచి ఈనాటి వరకు ఉత్తమ్ పద్మావతి గారు ఏదైనా ఒక అవినీతి కార్యక్రమం చేసిన నిరూపిస్తే కోదాడ రాజకీయాల నుంచి మేము తప్పుకోవడానికి సిద్ధంగా అని చెప్పని సవాల్ విసురుతున్నాను. అదేవిధంగా అధికారులందరూ వెళ్ళి ఏదో నిధులు ముట్ట చెప్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడటం జరిగింది. ఇది పచ్చాబద్ధం. ఏ అధికారైనా సరే, అధికారులు ట్రాన్స్ఫర్మేషన్లో కానీ మిగతా ఏ విషయంలో అయినా సరే అధికారుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు నిరూపిస్తే మేము కోదాడ రాజకీయాల నుంచి మానుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి అభివృద్ధి గురించి మీ అందరికీ తెలుసు. ఇటు నీటిపారుదల రంగంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ అనేక కార్యక్రమాల్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపిస్తూ ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఈ కోదాడ ప్రజలకు సేవ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. నువ్వు ఏదైతే అవినీతి ఆరోపణలు చేసినావో అవి మానుకోవాలని, ప్రజాస్వామ్యంలో సహేతుక విమర్శలు ప్రజలు స్వాగతిస్తారు, కానీ ఇటువంటి విమర్శలు ప్రజలు తిరస్కరిస్తారు. నువ్వు ఒకసారి తిరస్కరణకు గురైన మళ్ళీ ముందు రోజుల్లో కూడా నువ్వు తిరస్కరణకు గురవుతాయని చెప్పి తెలియజేస్తూ, మీ పత్రికా విలేకరులను కూడా ఒకసారి ఆలోచించి మీరు ఒక డేట్ నిర్ణయిస్తే చర్చకి ఎక్కడికైనా సరే మా ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆ చర్చలో పాల్గొంటామని, అభివృద్ధి మీద అవినీతి మీద రెండింటి కూడా మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటున్నాం నీ హయాంలో నడిపిస్తే వాళ్ళు నలుగురు సీఎం మారిరు. ఈ అరాచకం చేయలేక నలుగురు సీఎం మారిరు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత డబ్బులు తీసుకొని పోస్టింగ్ ఇచ్చినావు, తర్వాత నీ మాట వినకపోవడం వల్ల వాళ్ళని ఎట్లా పంపించడం అనేది అందరికి తెలిసిన విషయం. ఇది అదేవిధంగా టోకెన్లతోటి, మట్టి టోకెన్లతోటి మట్టిని సప్లై చేస్తుంటే మట్టి దొరక్క ఎన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి అనేది కోదాడలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అదే ప్రశ్నించిన ఆ రోజున ప్రతిపక్ష పార్టీలో ఒక భాగమైన బీఎస్పీ పార్టీ నుంచి ప్రశ్నిస్తే నువ్వు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు దోలిన ఒక మహిళను కూడా, మైనార్టీ మహిళను కూడా చూడకుండా జైలుకు దోలిన నీ టైంలో జరిగిన బహుజనుల మీద జరిగిన అరాచకాలు, నువ్వు కేసులు పెట్టిందంతా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో స్వామి నాయక్ మాట్లాడుతుండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన లోపరుచుకున్నావు. అదేవిధంగా మిగతా మండలాల వారీగా చెప్పాలంటే చాలా కేసులు ఉన్నాయి. ఇక దొంగతనాల గురించి మాట్లాడుతున్నావు. దొంగతనాలు 2000 వచ్చిందో ఆ సమయానికి 80% కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. నువ్వు టీఆర్ఎస్ హయాంలో, నీ హయాంలో జరిగింది 40% కంటే ఎక్కువ డిటెక్ట్ చేయలేకపోయినావు. అంటే ఎవరి పాలన గురించి ఎవరు మాట్లాడుతావు? ఈరోజు నువ్వు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, నీకు అక్కడ విలువ లేదు, సీటు లేదు, పార్టీలో విలువ లేదు, జనాల్లో విలువ లేదు. విలువ లేకపోయినా కానీ అది కాపాడుకోవడం కోసం ప్రెస్ మీట్ల ద్వారా నువ్వు చేసిన తప్పుల్ని రిపీట్ చేసి నేనేదో నిజాయితీగా పరిపాలన చేస్తా అనుకుంటున్నావు. నువ్వు ఇంకొక విషయం చెప్పాలంటే, ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవినీతి పరులలో మొట్టమొదటి స్థానంలో ఉండేది నువ్వు మాత్రమే. అదే నిజాయితీ పరులలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి తీసుకున్నా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంతకంటే ఒక మెట్టుగా ఎక్కువగా పద్మావతి రెడ్డి అమ్మగారు 6 మాత్రమే నిజాయితీగా
ఈ కోవాడ హుజూర్నగర్ నియోజకవర్గాల్లో చేస్తున్నారని అందరూ చేసిన విషయం. ఇంకోటి ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఈరోజు ఒక్కరోజు ఉలిక్కిపడ్డాడు. ఎందుకు ఉలిక్కిపడ్డాడో నాకు అర్థం కాని విషయం. ఆయన ఎప్పుడు పద్మావతి గారిని విమర్శించే పనిలోనే ఉంటాడు. పద్మావతి గారు ఎంత అభివృద్ధి చేస్తుంది కోదాట్లో, ఎన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా ఎంత కనుక అభివృద్ధి చేస్తుందో చూడకుండానే నోటికొచ్చినట్టుగా మేడం గారు అధికారుల దగ్గర డబ్బులు తీసుకుంటానని ఒక ఆరోపణ చేసిండు. ఏ అధికారి అయినా అధికారి కాడ ఒక ఎమ్మెల్యే డబ్బులు తీసుకోవటం అంటే అది నీకాంచి స్టార్ట్, అది నాకు కాదు స్టార్ట్, నీకాంచి స్టార్ట్. మేము ఎప్పుడు తీసుకోలే. మా ఉత్తమ్ పద్మావతి గారు అధికారుల దగ్గర చాలా సిస్టమేటిక్ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఎక్కడ అధికారుల దగ్గర ఆమె ప్రశంసలు తప్ప కానీ ఎప్పుడైనా విమర్శించలేదు. ఇంకోటి ఏంటంటే అధికారుల దృష్టిలో ఏంటంటే ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కోదాడని అయితే హుజూర్నగర్ అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని నిధులు రావడం కోసం హైదరాబాద్లో కూర్చొని రకరకాల నిధులు తెప్పించి కోదాడ అభివృద్ధి చెందాలని చేస్తున్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని ఎంతసేపటికి ఇక్కడ మేడం గారు అక్కడ అసలు ఎవరు ఉసుక మాఫియా ఎవరు, మట్టి మాఫియా ఎవరు, గంజాయి మాఫియా ఎవరు, ఏంది ఎన్ని రకాల మాఫియా, చివరికి వైన్స్లో కూడా ఇవాళ వరకు కోదాడలో ఉన్న వైన్ షాపులకు సంబంధించిన ఎంఆర్పి రేట్ అమ్ముతారు. అంటే ఒక మేడం గారు కాబట్టి ఎంఆర్పి రేట్ అమ్ముతారు. గత పాలకులు అట్ట అమ్మలేదే. గతంలో నువ్వు కూడా చేసినావు కదా. ఆ సిండికేట్లో నువ్వేం చేసినావు? నీ బినామీ మనిషిని పెట్టి నువ్వు డబ్బులు లాగుతున్నావు. అదొక్కటే కాదు, మళ్ళీ ఇటు వచ్చేస్తే మట్టి మాఫియాకి నువ్వు ఇచ్చిన టోకెన్లు తెలుసు. ఎన్ని టోకెన్లు ఇచ్చినావు, ఎవరెవరికి అమ్మిర్రు, దాని బినామీలు ఎవరు, ఎంత ఇదిగా నువ్వు అధికారులకు డబ్బులు ఇచ్చినావని ఉత్తమ్ పద్మావతిని విమర్శిస్తున్నావు. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అధికారం నుంచి డబ్బులు తీసుకుంటారు. నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? కనీసం ఒక ఎమ్మెల్యేని, స్థానిక ఎమ్మెల్యే, నువ్వు మాజీ ఎమ్మెల్యేవి, అసలు అది మాట్లాడాలా? ఈ సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడినా నువ్వు నిన్న ఏ రకంగా ఎట్లా ఇదవుతుంది? అదొకటే కాదు, గతంలో మున్సిపాలిటీలో వర్కర్లను పెట్టి డబ్బులు తీసుకున్నాను. అసలు గతంలో గత పరిపాలన చేసింది ఎవరు? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకున్న చైర్మన్ వాళ్ళు కలిసి కుంభకోణం చేసి డబ్బులు తీసుకున్నది వాళ్ళు. మేము కాదు, మేము వచ్చి 3 నెలలు కాలే. మా కాంగ్రెస్ పరిపాలన వచ్చాక 3 నెలలు కాలే. ఇప్పుడు అయినా ఎట్టబడితే అట్ట నోటికి వచ్చినట్టుగా కనీసం ఉత్తమ్ పద్మావతి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళని విమర్శించడానికి నీ స్థాయి సరిపోదు. వాస్తవంగా గతంలోనే చెప్పాం మీకు ఒకసారి, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు వ్యవహారం చేసినా కేసులు పెడతామని చెప్పినాం. భవిష్యత్తుకు చెప్తాను. ఇవాళ కాంగ్రెస్లో ఉన్న మా కార్యకర్తలు ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఈ రోజు కాకపోతే మరుసటికైనా నీ మీద కేసులు పెట్టడం, అన్ని రకాలుగా చేయాలని చూస్తున్నాం మేము కూడా. ఎందుకంటే నువ్వు ఇట్లా దిగజారి మాటలు మాట్లాడితే ఎంతకాలం అని మాట్లాడుతావు? దిగజారి మాటలు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్నావు. ఏ రకంగా వర్క్ అది? ఒకటి నువ్వు చేసిన స్కామ్లు అంతా. అసలు గంజాయి నేర్పింది ఎవరు కోదాడికి? నువ్వేగా గంజాయి నేర్పింది. నువ్వు ఉన్న కాంచి గంజాయి నేర్పారు. ఆ గంజాయి ఏళ్ళ నుంచి స్టార్టింగ్ అయింది. నువ్వు చేసిన వృక్షాలు వెయ్యాల. అక్కడ అప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఇచ్చేసి డిపార్ట్మెంట్లో ఫైరోల కోసం ఒక పోస్టింగులు కావాలంటే డబ్బులు తీసుకున్న వ్యక్తివి నువ్వు. పోస్టింగులకి డబ్బులు తీసుకున్న వ్యక్తివి నువ్వు. ఇక్కడ కోవాడు పోస్టింగులు కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగ వైఖరి కాదు, అధికారుల పట్ల నిర్భయంగా మాట్లాడింది. తప్పు చేస్తే ఏ కార్యకర్తలు కూడా ఒప్పుకోదు. ఇవాళ మట్టి కానీ ఉసుక కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి పేర్లు ఖచ్చితంగా పెడతాం. అక్రమ కేసులు పెడతాం. సక్రమనే పెడతాం, అక్రమం కాదు. అక్రమ కేసులు పెడతాం. ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ వచ్చేవాడు. ఏంటంటే తన ఉనికిని కాపాడుకోవటం కోసం అప్పుడప్పుడు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పుకుంటాడు. నువ్వు ఉన్నవాళ్ళ సంగతి మాకు కూడా తెలుసు. అసలు నిన్ను 60,000 మెజార్టీ ఇచ్చినప్పుడే ఉత్తమ్ పద్మావతికి నీ స్థాయి ఎక్కడ? నిన్ను ఎక్కడ పెట్టింది? తీసుకుపోయి జనం మొత్తం నేను బొంద పెట్టి రాయాలనే. నువ్వు ఇవాళ ఈ స్థాయిలో నువ్వు ఉత్తమ్ పద్మావతి మాట్లాడేది. అందుకనే దయచేసి బోలమాలకి ఇప్పటికి కూడా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇప్పుడు 1 అయింది, 2 అయింది. గతంలో కూడా ఉత్తమ్ పద్మావతిని టూ మచ్ మాట్లాడి అప్పుడు కూడా నేనే కేసు పెట్టింది కూడా నేనే. ఆ రోజు ఇదే బొల్లమల్లయ్య మీద కేసు పెట్టింది కూడా నేనే. ఆ రోజే చెప్పా, దయచేసి పద్మావతి గారి జోలికి పోవద్దు, ఉత్తమ్ కుమార్ రెడ్డి జోలికి పోవద్దు. వాళ్ళు నిజాయితీకి నిరూపదర్శనం లాంటి వాళ్ళు. అర్థమైందా? అలాంటి నిజాయితీవంతులను పట్టుకొని ఇష్టానుసారంగా నువ్వు
నోటికి వచ్చినట్టు అట్లా అక్రమాలు ఇట్లా అక్రమాలు ఎవరు అక్రమాలు చేశారు? మట్టి మాఫియా అనేది, ఉసుక మాఫియా అనేది, వయసు మాఫియా అనేది, ఏంది ఎన్ని సిండికేట్లు, గంజా మాఫియా అనేది ఎన్ని సిండికేట్లు నువ్వు చేసినాయి? ఇవన్నీ మర్చిపోయాను అప్పుడే. ఒక్కొక్కరికి పదవులు ఇస్తే డబ్బులు తీసుకున్నాడు నువ్వు, ఆ సంగతి మాకు తెలుసు. అంటే దయచేసి నేను ఇప్పటికి కూడా చెప్తాను, ఉత్తమ్ పద్మావతి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకోసారి విమర్శించినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విమర్శించాలి. మరి ఎమ్మెల్యే గారు పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చాలా అసభ్యంగా ఉంది. నువ్వు అందుకనే దయచేసి ఇంకోసారి చెప్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏ అవినీతి జరగట్లే, ఇక్కడ మట్టి మాఫియా జరగట్లే, ఉసుక మాఫియా జరగట్లే. దీని వెనకాల ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉందని ఎవరైనా ప్రూఫ్ చేయించినా ఏంది ప్రూఫ్ చేపిస్తే నేను దాన్ని బేషరతు నడిబారు లేదా బహిరంగ వేదిక రా, బహిరంగ చర్చకు రా. నువ్వు బహిరంగ చర్చకు రా, మా మేడం అవసరం లేదు మాకు, నీకు మీ చాలు. బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమైతే మేము మాట్లాడతాం. నీకు నువ్వు స్థలం నువ్వే కేటాయించుకో, టైం కేటాయించుకో అని నువ్వే కేటాయించుకో, ఎక్కడైనా సరే మేము వచ్చి మాట్లాడతాం. నీకు మేడం గారి దాకా అవసరం లేదు, మీకు సామాన్య కార్యకర్త చాలు నీ స్థాయికి. గత పాలకులు గతంలో నువ్వు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పించి నువ్వు పరిపాలన చేసేటప్పుడు నీ టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నప్పుడు దోపిడీ చేసి అన్నీ చేస్తే దాన్ని కడుక్కోవడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికి కడుక్కుంటాను, 3 నెలల నుంచి కడుక్కుంటాను మున్సిపాలిటీని. ఎన్ని తప్పులో ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. లేకపోతే పద్మావతి గారిని అలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఏది ఇది? అసలు నువ్వు చేసిన పాపాలే ఇవన్నీ మున్సిపాలిటీలో. నీ చైర్మన్ చేసిన పాపాలే ఆ రోజుల్లో, మమ్మల్ని నేను కాదు కదా. నువ్వు చైర్మన్ చేసి నీ చైర్మన్ చేసిన పాపాలు కడుక్కోవడానికి మాకు ఇన్ని రోజులు పడుతుంది. ఇంకోవాళ్ళు ఇట్లా ఏ అభివృద్ధి చేయాలంటే నిన్న కాక మొన్న మిషన్ తీసుకొచ్చినాం మున్సిపాలిటీ తరఫున, డోర్ టు డోర్ మిషన్లు తీసుకొచ్చినాం. ఎన్ని పనులు చేపిస్తున్నాం? పద్మావతి గారి కన్సందులో అన్ని పనులు చెప్తున్నాం. ఉత్తమ్ పద్మావతి పార్క్ చూసుకోండి, అది చిన్న రీల్ వస్తే దానికి ఎంత డెవలప్మెంట్ చేశారు, సుందరాకరణ చేశారు. దాన్ని ఎన్ని అని చెప్పాలి, ఒకటి కాదు, 2 కాదు. పద్మావతి గారు చేసేది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి, కోర్టు భవనం చూడండి. ఎన్నో కళ్ళు ఉండి చూడలేని కబోతులు వీళ్ళు. అర్థమైందా? కళ్ళు ఉండి చూడలేని కబోతులు వీళ్ళు. ఇప్పటికైనా చెప్తున్నా, దయచేసి పద్మావతి గారిని విమర్శించడం బంద్ చేయి. ఫస్ట్ నువ్వు ఏదంటే అభివృద్ధిలో సహకరించు. అర్థమైందా? దయచేసి మీడియా మిత్రులు అందరూ చెప్తున్నా, ఉత్తమ్ పద్మావతి గారిని విమర్శిస్తే ఇంకోసారి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. మీరు అన్ని రకాల కేసులు పెట్టడానికి కూడా మీ వెనకాల.